హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు సుబ్బు తిల్లు వ్లాగ్స్. మన ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మా అమ్మగారి ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు అయితే పొట్లకాయలు, చిట్టు పొట్లకాయలు అంట, అవి అయితే పందిరి వేసి మరీ పెంచుతున్నారు. సో అవి కొన్ని కాయలు అయితే నేను ఇంటికి తీసుకెళ్దామని చెప్తే కోసుకోమన్నారు. సో అదైతే హార్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మా ఇంటికాడ ఇదైతే దానిమ్మకాయ చెట్టు అనమాట. మా ఇంటి ఎదురుకుండా అయితే పడిలేసింది అనమాట. సో దీని విత్తనం కానీ ఏం పెట్టలేదు, ఆటోమేటిక్గా అది పడిలేసింది. చూడండి, ప్రజెంట్ అయితే ఇప్పుడు చిన్న చిన్న పిందెలు కూడా వస్తున్నాయి. సో ఇదైతే మన చిట్టి పొట్లకాయల పందిరి అనమాట. సో ఇదైతే లాస్ట్ ఇయర్ కూడా పెట్టామన్నమాట విత్తనము. ఆ విత్తనంలో ఒక మూడు మొక్కలు అనుకుంటా, ఈ పందిరి అంతా కలిపి ఒక 3 మొక్కలకి చిన్న చిన్న బాదులు అవి తీసుకొచ్చేసి మా తమ్ముడు అయితే ఇదంతా పందిరి కింద వేశారనమాట. సో ఈ పందిరి మీద చూడండి, ఇదేమో సీతాఫలం చెట్టు మీద కూడా ఎక్కేసింది అనమాట పందిరి. మొత్తం పందిరి అయితే బాగా నీట్గా కోసాడు. సో హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం. సో కాయ వచ్చి మినిమం మనకు వచ్చేసి దగ్గర చూడండి ఒక 1/2 కేజీ లోపే ఉంటుంది. అంటే 1/2 కేజీ నుంచి 6 కేజీ దాకా ఉండొచ్చు కాయ. సో కాయ కూడా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. అందుకంటే లాస్ట్ టైం మా మమ్మీ తీసుకొచ్చారు ఆల్రెడీ. సో అవి ఆల్రెడీ పొట్లకాయ పచ్చడి పెరిగేసి చేసుకున్నాము. అండ్ కర్రీ పెరుగుతో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో కాయలు అయితే చాలా బాగున్నాయి. మినిమం ఒకడొచ్చేసరికి 1/2 కేజీ దాకా ఉంటుంది. సో వీటికి మనం ఏంటంటే ఒక విత్తనం కానీ, ఒక ఎరువు కానీ, ఒక మందు కానీ ఏమీ వేయలేదు. సో ఆర్గానిక్ అలా మొక్క పెట్టి ఆ నీళ్ళకి మనం వేసిన నీళ్ళకి అలా పెరిగిన చెట్టు ఇది ఫ్రెండ్స్. సో మా వాళ్ళకి ఏంటంటే ఇందులో మామూలుగా ఎటువంటి మందులు వేయాలి, ఏం వేయాలి, పురుగులు ఏం చంపాలి, అలాంటి అవగాహన అయితే ఏం లేదు. సో ఆటోమేటిక్గా ఇవి పెరిగినాయి చూడండి. సో వారానికి వచ్చి మినిమం ఒక 5-6 కేజీల దాకా అయితే కాయలు అయితే వస్తున్నాయి. సో మొన్నే కోసుకుని వచ్చారు మా మమ్మీ. మళ్ళీ నేను వచ్చానని చెప్పేసి కోసుకోమన్నారు. సో ఎవరో అడిగారని చెప్పేసి కొన్ని కాయలు అయితే నేను వదిలేసాను. ఇవన్నీ అయితే ఆర్గానిక్గా పండిన కాయలు ఫ్రెండ్స్. చూడండి, కాయలు కూడా చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గానే ఉన్నాయి. ఎటువంటి మచ్చలు కానీ, ఆకులకు కూడా ఎటువంటి మచ్చలు కూడా ఏమీ లేవు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.